అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 8వ తేదీన అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో 100% అని అయితే చెప్పుకోవచ్చు. ఈ ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి దినఫలాల గురించి మీ యొక్క ఆరోగ్యపరంగా అయితే రేపటి రోజున సామాన్యంగా ఉంటుంది. శరీర యొక్క అలసట ఎక్కువగా ఉండడం వల్ల రోజంతా కొంత నిస్సత్తువ అనిపించే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా అయితే మోకాలు లేదా పాదాలకు సంబంధించిన నొప్పుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. బయట ఆహారం తీసుకోకపోవడం వల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు మీరు ధ్యానం చేయడం వల్ల మీలోని ఆలోచనలు స్పష్టత పెరుగుతుంది. ప్రధానమైన ఈ రాశివారు రక్తపోటు లేదా షుగర్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం, సరైన నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు మరియు తలనొప్పులు వచ్చే అవకాశం కూడా ఎంతైనా ఉంది. వీరికి విశ్రాంతి ఎంతైనా ముఖ్యం. చిన్నపాటి వ్యాయామాలు లేదా పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వీరి యొక్క ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలరు. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలను సాధించడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది. మీరు సంవత్సర ఆరంభంలో ఈ నెలలో మీరు చేసుకోబోయే ప్రణాళికలు ఇప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. పొదుపు చేసేటప్పుడు అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీరు తీసుకోవడం భవిష్యత్తుకు ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయం తొందరపాటు నిర్ణయంలో మీకు కొంత ఆర్థిక నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంది. స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే చర్చ జరపడం మీకు ఎంతైనా శ్రేయస్కరం. మీ వృత్తిలో మీకన్నా సృజనాత్మకత తగిన గుర్తింపు లభించే గౌరవ మర్యాదలు కూడా చాలా పెరుగుతాయి. మొత్తం మీద ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఏమైనా కొత్త పనులు ప్రారంభించడానికి మీకు చాలా రకాల అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున కొత్త పనులు ప్రారంభించడానికి ఇన్వెస్ట్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఏమన్నా ఎంతో మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి అనుకూలమైన ధైర్యం దత్తాత్రేయుడనైతే చెప్పుకోవచ్చు. మీరు దత్తాత్రేయ దైవానికి అయితే పూజ చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా కూడా వ్యాపార అభివృద్ధికి అయితే ఉపయోగపడుతుంది. మీరు చేసే పనులకు ఆటంకాలు లేకుండా రేపటి రోజున సాఫీగా జరిగిపోతాయి. అలాగే ఎంతో అనుకూలంగా ఉండడానికి మీరు ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేయడం ఎంతైనా చెప్పదగిన సూచన అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఉద్యోగస్తులకైతే కార్యాలయాల్లో వారికి పనివారం అధికంగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడికైతే గురవుతారు. పై అధికారుల నుండి మీకు ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా వారి యొక్క పనితీరులో మీరు ఆకట్టుకునే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగులు ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయే పనిలో సహకారం అయితే లభిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూసిన ఉద్యోగ మార్పు లేదా బదిలీలకు సంబంధించిన వార్తలు అయితే వినబోతున్నారు. పని ప్రదేశంలో మీ యొక్క ప్రతిభ నిరూపించుకోవడానికి కొన్ని అద్భుతమైన అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రయత్నించే వారికి రేపటి రోజున ఎంతైనా అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు రాజకీయంగా దూరంగా ఉండడానికి ఎంతైనా మంచిది. మీ గౌరవ మర్యాదలు అయితే ఎంతైనా కాపాడబడతాయి. మీరు చేసే భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాలు తెచ్చిపెడతాయి. వ్యాపారస్తులకు రేపటి రోజున కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి గ్రహవానం ఎంతైనా బాగుంది. మార్కెట్లో మీ యొక్క వ్యాపార పరిమితి పెరగడం వల్ల కొత్త కస్టమర్లు అయితే మిమ్మల్ని సంప్రదించబోతున్నారు. వ్యాపార భాగస్వామి అపార్థాలు తొలగిపోయి పరస్పర అవగాహనతో అయితే ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి ప్రభుత్వ పరంగా కొన్ని రాయితీలు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం రుణాలు సులభంగా మంజూరవుతాయి. మీ యొక్క పనులు వేగవంతం అవుతాయి. పోటీదారులు ఎత్తుగడలకు ముందే పసిగట్టి మీ యొక్క వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా మంచిది. విదేశీ వాణిజ్యం చేసేవారికి భారీ ఆఫర్లు రావడం వల్ల ఆదాయం రెట్టింపు అయ్యే సూచన ఉంది. స్టాక్ మార్కెట్ నిల్వల వల్ల సరైన అంచనా కలిగి ఉండడం వల్ల లాభ నష్టాల నుండి అయితే మీరు ఎంతైనా తేలిగ్గా బయటపడవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు ఊహించిన లాభాలను అయితే మీరు గట్టించబోతున్నారు. మీ పిల్లల చదువు కోసం లేదా గృహ అవసరాల కోసం మీరు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం బంధువులు లేదా మిత్రులకు అధికంగా అయితే సహాయం చేసే అవకాశం ఉంటుంది. బంగారం లేదా వెండి ధరలను కొనుగోలు చేయడానికి మీకు సరైన సమయం అయితే చెప్పుకోవచ్చు. అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు రేపటి రోజున సఫలమవుతాయి. డబ్బు విషయంలో ఎవరిని అతిగా నమ్మవద్దు. మీ యొక్క సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి
చేయాలని మీ చిరకాల వాంఛ అయితే రేపటి రోజున నెరవేరబోతుంది. టెక్నాలజీ రంగంలో కొత్త గ్యాడ్జెట్లు మరియు మొబైల్ ఫోన్లకు మీకు ఎంతైనా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. విలాసవంతమైన వస్తువులు రావడం వల్ల మీ గృహావతరణ మారుతుంది. వాహన కొనుగోలుకు సంబంధించి బ్యాంకు లోన్లు ఏవైనా ఉంటే అవి త్వరగా క్లియర్ అవుతాయి. ఆఫీస్ పనుల కోసం కొత్త ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ను కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి రోజు. మీ కొత్త పరిసరాలు మీ పని సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతైనా తోడ్పడతాయి. వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత మరియు గ్యారంటీ తనిఖీ చేయడం అయితే ఎంతైనా ముఖ్యం. వస్తువుల రాక వలన మీ జీవితంలో ఒక రకమైన ఉత్సాహం సంతోషం అయితే నింపుతాయి. ఎంతో ఆహ్లాదకరమైన చురుకుదరమైన మధురంగా అయితే సాగుతుంది. రేపటి రోజునైతే మునుపెన్నడూ ఎనగని మాట్లాడి గతంలో మీకు అపార్థాలు తొలగిపోయి పూర్తిగా ప్రేమ బంధం అయితే గట్టిపడిపోతుంది. వివాహ బంధంగా మార్చుకోవడానికి పెద్దల నుండి సానుకూలత లభిస్తుంది. అలాగే ఎదుటి వ్యక్తి సానుకూల స్పందన కూడా మీకు ఎంతో కలిసిబాటుగా ఉంటుంది. చిన్నపాటి బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరచడానికి అయితే ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అస్సలు అనుమతించవద్దు. గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. మీకు నమ్మకం మరియు పరస్పర గౌరవం వల్ల మీ బంధం మునుపటి కంటే కూడా బలపడి సుఖాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజు సాయంత్రం వేళ ప్రేమికుల మధ్య జరిగే సంభాషణలు మీ యొక్క మనసును తేలిగ్గా అధికంగా ఉల్లాసంగా అయితే ఉంచుతుంది. భార్యాభర్తల మధ్య గొడవ అనురాగం పెరిగి గొడవలన్నీ సర్దుముఖం పడతాయి. సుఖమయం అవుతుంది. జీవిత భాగస్వామి నుండి మీరు ఆశించిన మద్దతు సహకారాలు అయితే ధైర్యం మెరుగుపడతాయి. భవిష్యత్తు ప్రణాళికలు లేదా ఇంటి నిర్మాణ పనుల నుంచి అయితే మీరు చర్చించబోతారు. భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు చూపే శ్రద్ధ వారిని ఎంతైనా ఆనందానికి గురి చేస్తుంది. అపార్థాలు ఏమైనా ఉంటే రేపటి రోజున ఒకరికొకరు అర్థం చేసుకోవడం వల్ల అవి సమసిపోతాయి. మీ యొక్క నిజాయితీ ధైర్యం రేపటి రోజున అన్ని అడ్డంకుల నుండి మిమ్మల్ని విజయానికి చేకూరుస్తుంది. తక్కువ మాట్లాడి మీరు ఎక్కువ అయితే పని చేయడం వల్ల ఎంతైనా అద్భుతాన్ని చవిచూడగలరు. రేపటి రోజున మిమ్మల్ని చులకనగా చేసిన వారే మీకు డిప్రెషన్లోకి లోనే ఒక సహాయం చేయబోతున్నారు. సమాజంలో మీకు ఒక హోదా విలువ పెరగడం వల్ల వారి వైఖరిలో మార్పు అయితే రాబోతుంది. మీ గొప్పతనాన్ని గుర్తిస్తారు. మీ కాళ్ళ వద్దకు చేరి క్షమాపణలు కోరే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా మీరు గర్వపడకుండా మీరు చాలా సహనంగా హుందాగా అయితే వ్యవహరించాలి. నిజంగా చూసిన వారి ముందు మీరు ఒక విజేతగా అయితే నిలిచి మీ విలువను నిరూపిస్తారు. కాలం మీకు అనుకూలించిన మీ నిజాయితీ అయితే అందరికీ తెలిసిన అద్భుతమైన మలుపునైతే ఇస్తుంది. కాలంగా కోర్టులకు మీరు నలుగుతున్న అనుకూలమైన మార్పు అయితే వస్తుంది. న్యాయపరమైన చిక్కుల నుండి రేపటి రోజున మీరు విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాలకు సంబంధించిన కేసులు మీకు లాభదాయకంగా మారే హక్కులు దక్కుతాయి. న్యాయవాదుల సలహాలు మరింత బలంగా అయితే రేపటి రోజున మీకు ఎంతైనా తోడ్పడతాయి. మీపై ఉన్న తప్పుడు ఆరోపణలు మిమ్మల్ని నిర్దోషిగా గౌరవంగా అయితే బయటకు పరుస్తాయి. కోర్టు ఖర్చుల భారం నుండి మీకు ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుంటారు. మీ పక్షాన ఉన్న సాక్ష్యాలు మీకు సత్యం మీకు ఎప్పటికీ ఘన విజయాన్ని అయితే చేకూరుస్తాయి. న్యాయంగా అయితే మీకోసం చేసిన సుదీర్ఘ పోరాటం రేపటితో అయితే సత్ఫలితాలను ఇస్తుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఒక అద్భుతమైన సంతోషకరమైన వార్త అయితే అందుతుంది. ఈ వార్త మీ కుటుంబంలో మరి మిత్రులు ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా కొత్త ఆఫర్లు మీకు సంబంధించినవి అయితే మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరిణామాలు రేపటి రోజున మధ్యాహ్నం చోటు చేసుకోబోతున్నాయి. విదేశాల నుండి దూర ప్రాంతాల నుండి బంధువులు ఆశించిన సమాచారం అందుతుంది. ఆ వార్త మిమ్మల్ని మీ మనసును ఎంతైనా ఉల్లాసంగా తేలిగ్గా మారుస్తుంది. శుభవార్త ప్రభావం వల్ల మీ భవిష్యత్తు ప్రణాళికలు సానుకూల మార్పులు చేరుతాయి. ఆకస్మికంగా అంటే ఈ వార్త మీ అదృష్టాన్ని మరియు ఆలోచన విధానాన్ని మార్చివేస్తుంది. రేపటి రోజున మీరు చేసే ప్రయాణాలు మరియు జాగ్రత్తల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువుల పట్ల ఎంతైనా అవసరం అయితే జాగ్రత్త. మీరు కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ధార్మిక యాత్ర వల్ల మీలో సానుకూల శక్తి పెరిగి ఉత్సాహం లభిస్తుంది. రేపటి రోజున చిన్నపాటి ఆపదలు వచ్చినా అవి పెద్దపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ విషయంలో, వంట విషయంలో, నిప్పు దగ్గర, విద్యుత్ దగ్గర మీరు ఎంతైనా అప్రమత్తంగా ఉండాలి. ఏ పని చేసినా చాలా ఆచితూచి వేయడం వల్ల మీకు ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు నిత్యం దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. మీరు ఏ పని మొదలుపెట్టినా దైవనామస్మరణతో పని మొదలుపెట్టడం వల్ల ఆ పనిలోని ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి విజయాలు అయితే మీ సొంతం అవుతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలైతే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.